రిషికేష్ లో సీక్రెట్ వాటర్ ఫాల్స్ కోసం సెర్చింగ్. నిట్టు ఆ డొక్కు స్కూటీ మీద నన్ను దాదాపు 10 కిలోమీటర్లు తీసుకొచ్చి సీక్రెట్ వాటర్ ఫాల్ అని చూపిస్తున్నాడు మామ. బర్రెలు కూడా స్నానం చేస్తున్నాయి మామ. మోయే చలకాల ఆటలలో. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చక్రి ఆర్య. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ట్రావెల్ విత్ చక్రి. హాస్టల్లో కూర్చొని బోర్ కొడుతుంటే మన వాళ్ళు వచ్చి అన్నయ్య వాటర్ ఫాల్కి వెళ్దాం రా అన్నయ్య అన్నారు. గోయింగ్ టు సీక్రెట్ వాటర్ ఫాల్. కిतना दूर है? 10 minutes అంట. ఇంకో చలో అయి ఫాలో. రిషికేష్ వచ్చిన తర్వాత బద్ధకం ఎక్కువైపోయింది మామ నాకు. ఎక్కడికి పోలేదు. కేదార్నాథ్ ఎఫెక్ట్ మరి ఏమో, పడుకోనే ఉన్నా. ఇప్పుడే మా డామ్స్ లో ఇంకొక ఇద్దరు అన్నా చెల్లెలు వచ్చారు. వాళ్ళిద్దరు ఏదో సీక్రెట్ వాటర్ ఫాల్కి వెళ్తున్నారంట. అన్నయ్య వాటర్ ఫాల్కి వస్తావా అని అడిగారు. సరే పోదాం పాండి అని చెప్పి పోతున్నాం. హౌసీ ఆడదాం రా అన్నయ్య అన్నట్టు వాటర్ ఫాల్కి వస్తావా అని అడిగారు. హౌసీ మేము ఎందుకు ఆడతాం? పోతా ఉన్నాం. అది ముందు పోతున్నా, నేను పోతున్నా. ఆఫ్ రోడింగ్ ఉంటుంది అంట, మొత్తం చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉంది. పోయేటప్పుడు అంతా హిల్ కాబట్టి ఏదో వెళ్తున్నాను, కానీ దీనికి బ్రేకులు లేవు. ఏం చేయాలి అర్థం కావట్లా. దిగేటప్పుడు ఎక్కడ దిగుతానో మరి. ఓడి అమ్మాయి, ఏంది చెట్టా రాయా ఏంది ఇది? అంతా కలిసి ఉందా? చెట్లో రాయి ఉందన్నమాట. మళ్ళీ పాప నా కోసం ఆగారా? ఏదో చిన్న సైజు పూర్లాగా ఉంది. ఇదంతా ఏం చేస్తున్నారు రైడా? ఏంట్రా ఇవన్నీ? స్కూళ్ళు, క్యాంపులు, చిన్న కెఫేలు. రిషికేష్ అంతా ఎంతగానే ఉంది నాకు. ఫైనల్ గా చాలా దూరం ట్రావెల్ చేసి, చాలా దూరం ఏం కదలే, ఒక 5 minutes ట్రావెల్ చేసాంలే. ఏదో వాటర్ ఫాల్కి వచ్చాం. ఇక్కడ అందరూ కుక్కలతో సహా అన్నీ మునుగుతున్నాయి. వాటర్ ఫాల్ కంటే కూడా ఏదైనా అయినా ఇంకా ఊపరా? ఓకే, ఇంకా ఇది కాదంట, ఊపర్ అంట. ఊపర్కి వెళ్దాం, పైకి వెళ్దాం. నిట్టు అయ్యో ఏడుకో తీసుకొచ్చి ఇరికిచ్చాడు మామ నన్ను. నేను ముందే అడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని. చెప్పాడా? మీకేం రైట్ ఉందండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి? అమ్మా, ముగ్గురు ఆడపిల్లలు. చాలా దూరం తీసుకొచ్చాడు మామ. వాటర్ ఫాల్, వేర్ ఇస్ ద వాటర్? అదేనా వాకా? ఆహా, అదే కదా, బండ్లు కడుక్కునే ప్లేస్ చూపించి వాటర్ ఫాల్స్ అంటే. బైక్ వాషింగ్ ప్లేస్, నాట్ వాటర్ ఫాల్. ఈ ఆడికి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని రావడం నా తప్పైంది. ఆ డొక్కు స్కూటీ మీద నన్ను దాదాపు 10 కిలోమీటర్లు తీసుకొచ్చి సీక్రెట్ వాటర్ ఫాల్ అని చూపిస్తున్నాడు మామ. అది సీక్రెట్ వాటర్ ఫాల్, బొడ్లు కడుక్కునే ప్లేస్ అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాదంటలే పాపం, ఇంకో 150 meters పైకి వెళ్ళాలంట. అది అన్ని నుండి చంపేసి వండి పట్టి. రిషికేష్ చాలా బాగుంది. నేనేదో అనుకున్నా, కొండలు గుట్టల్లో జనాలు, పుట్టకొకటి చెట్టుకొకటి ఉన్నాడు. చిన్న ఏంటి స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు, పొట్ట ఈ క్యాంపులు అన్ని. లైఫ్ గోవా తరహాలో ఉంది కొద్దిగా. ఒకటి బర్రన పోతున్నాడు. నాకేమో నా బండి ఏడాగిపోతావు నా భయం. పోదామా? చెల్లింగే సూపర్. అది అట్లుంటది. సూపర్ నైస్. కంటెంట్ మిల్ గయా. కమ్, కంటెంట్ వచ్చింది నాకు. ఎస్, మోయే स्कूटी जाते नहीं आते. तुम्हारा स्कूटी जाते, मेरा स्कूटी. हाँ, కాదు, ఆ దారి నుంచి కూడా రావచ్చు. మనోడు ట్రెక్కింగ్ చేయించాడు నా చేత. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ देवानंद. क्या हुआ? ఏది ఇదక్క వాటర్ ఫాల్? ఇదక్క బర్రెలు కూడా స్నానం చేస్తున్నాయి మామ. ఐ విల్ స్టే అవుట్ సైడ్. అది మన ఊర్లో బర్రెలు కడిగినట్టు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టి బర్రెలు కడుగుతున్నారు. ఎంత బాగా కడిగేస్తున్నారా? ఏమో బాలేరు. వెరీ గుడ్. చివరి కట్ చేసి ఇటు చేసి ఆ బైక్ వాషింగ్ ప్లేస్ నే సీక్రెట్ వాటర్ ఫాల్ అంటావు నాకు. ఇంకా ఆడికో పట్టకపోతున్నాడు మామ. అరే నాన్న, వెళ్ళిపోదాంరా, నాకేం తేడా కొడుతుంది. అమ్మా, రిషికేష్ లో సీక్రెట్ వాటర్ ఫాల్స్ కోసం సెర్చింగ్ ఫర్ సీక్రెట్ వాటర్ ఫాల్స్. ఓహో, మనోడికి ఏదో కనిపించింది. ఓకే, గో
అబ్బో స్పైడర్ మ్యాన్ స్కూటీ వేసుకొని పోతున్నాడు. కాదు జానేకే అచ్చా హై, ఆనేకే బాద్ బ్రేక్స్ పట్టుకోవు. నీకు హిందీలో చెప్పలేకపోతున్నా. బ్రేక్స్ పక్కడతాను. Use engine braking. No? ఇంజన్ బ్రేక్. ఇట్ డోంట్ హ్యావ్ గేర్స్ రైట్? It has just blip the throttle once and it will catch on the gear. ఓకే. Basically, when the throttle reaches 1200 RPM, Okay. it catches the gear. Below that, it comes into neutral. That's how gearless scooty works. It has transmission, but it's different from what we have in cars. వాట్ యూ స్టడీ? మెకానికల్. పొరపాటున గేర్లు ఉండవు కదా అని అడిగినందుకు ఎంత చెప్పాడు నాకు. అనురాగ్ భాయ్ తుమారి సిస్టర్ కా నామ్ క్యా హై? Pragati. ప్రగతి. దోనో మెకానికల్ ఇంజనీర్స్. మేనేజ్మెంట్ ఎంబీఏ. Yeah, we know how to manage things. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వెళ్ళేటప్పుడు చాలా కష్టం. వ్యాలీ ఆఫ్ సీక్రెట్సా? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కదా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆల్సో ఓపెనింగ్ ఆన్ June 1st. ఫైనల్ గా సీక్రెట్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. లాస్ట్ పార్కింగ్. అమ్మా బాగున్నాయి ప్లేసెస్. 500 रुपए का stay है. అచ్చా హే. Swiggy से order करो. వాడు రాడు. This is not secret waterfall. This is secret water pool. వాటర్ పూల్ ఇది, వాటర్ ఫాల్ కాదు ఇది. బాగుంది, క్యూట్గా ఉంది ప్లేస్. పట్నా అంటది. రేపు వెళ్దాం మనం. आज जाने में हालत खराब जाती है. చలో కమింగ్ ఆరామ్సే. అక్కడ పిల్లలేమో ఏదో ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఎత్తుంది. ఈ గాలిలో ఈడేమో స్పైడర్ మ్యాన్, గ్రీక్ వీరుడు. ఆవిడేమో గ్రీకు రాని, ఆవిడ గ్రీకు వీరుడు. బాయ్ జారితే ఉంటది, నీటిలో ఉంటాను. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ కు వచ్చాను. మోయ్ 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 జలకాలాటలలో. అబ్బే జారిందంటే ఆడ ఉంటా మావా. అసలే మన బట్టలు వాషింగ్కి లేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ లేరి మనకేమో కలజోడు తీస్తే అంధకారం. సూపర్. ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. రాకపోదాం మెల్లగా. ఓ వాన పడితే ఈ డాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మనోడు వేరే మామ కలజోడి తీ మామ. తెచ్చే పుచ్చుకో. వేరే కింద పడుతున్నావు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సూపర్ నైస్. ఫోటో ఓకే, ఒక్క నిమిషం. నీ చెప్పులు పోతా. 6th టైమా 5th టైమా సీక్రెట్ చెప్పాలంట. సీక్రెట్ వాటర్ ఫాల్స్ అని తీసుకొచ్చి తడిపేశారు మావ నన్ను. కంటెంట్ డన్ అంటాడు. ఫుల్గా తడిపేసి. అవును, తడిపేసిన తర్వాత ఇంకేం సీక్రెట్ నా పొందా. అబ్బా కానీ బాగుంది. నైస్. తుమ్కో भी పాపులర్ करना. సీక్రెట్ వాటర్ ఫాల్ అని తీసుకొచ్చి తడిపేశారు మావ నన్ను. జింగ్ వెరీ గుడ్. మంచిగా వాటర్ ఫాల్స్ లో స్నానం చేసి త్రివేణి ఘాట్కి వెళ్తాం. పాపలన్నీ పోయినాయి. గోయింగ్ టు త్రివేణి ఘాట్.